అఫీషియల్ డిస్ట్రిక్ట్ గవర్నర్గా ఎన్నికై ఆర్లాండ్ నగరంలో రోటరీ అసెంబ్లీ శిక్షణా తరగతులలో హాజరై ప్రొద్దుటూరు నుంచి రెండవ గవర్నర్గా మొట్టమొదట గవర్నర్గా మన ప్రభు కుమార్ గారు ఉండగా ప్రభు గారు రెండవ గవర్నర్గా ప్రొద్దుటూరు నుంచి మన సాధు గోపాలకృష్ణ గారు అయిన సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన హాజరైన అందరికీ ఆహ్వానితులకు పెద్దలకు అందరికీ నమస్సుమాంజలుడు. ఇప్పుడు మన సాధు గోపాల్ అమెరికాలో ఆర్లాండ్ నగరంలో అసెంబ్లీ సమావేశాల్లో శిక్షణ సమావేశాల్లో హాజరై అక్కడ ఈ రోటరీ సేవా సంస్థల గురించి వాటి గురించి నిర్వహించిన తరగతుల్లో హాజరై ఒక గొప్ప దీన్ని నిర్వహించి ఇచ్చినారు. అందుకని మనం ఇక్కడంతా హాజరై ఈ కార్యక్రమం జరగడం జరుగుతుంది. ఇంకా రోటరీ క్లబ్ గురించి మన ఇక్కడ అందరికీ తెలిసిన విషయమే. పాల్ హ్యారిస్ గారు ఎప్పుడో దాదాపు 100 సంవత్సరాల క్రితం ఈ రోటరీ సంస్థను స్థాపిస్తే ఎక్కడో 12 లక్షల మంది మెంబర్లతో అప్పుడు ఎప్పుడో స్థాపించింది. ఇప్పుడు 12 లక్షల మంది మెంబర్లతో 200 దేశాలు 230 దేశాల్లో గొప్ప సంస్థగా నిర్వహించబడింది. అటువంటి గొప్ప సంస్థలో వచ్చే మనం అందరం ఉండడం, భాగస్వామ్యంగా ఉండడం కూడా మనందరికీ గర్వకారణము. దానికి ముఖ్యంగా ఇక్కడ నుంచి ప్రొద్దుటూరు నుంచి ఒక రెండవ గవర్నర్గా ఎన్నికైన సాధు గోపాలకృష్ణ గారికి హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ ఆయన ఉన్న 24-25 సంవత్సరం ఎన్నో సేవా కార్యక్రమాలు జరగాలని, రోటరీ ప్రతిష్ట దిగ్విజయం కావాలని, అలాగే ఇక్కడ ప్రొద్దుటూరు నుంచి వచ్చిన రోటరీ క్లబ్ సంస్థ నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు జరుపుతారని, దానికి కావలసిన సహాయ సహకారం మేము అందజేస్తామని తెలియజేసుకుంటున్నాము. మైక్ కనపడడం కదా సరిగా వినపడలేదా? చెప్తున్నాను ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఇంటర్వ్యూ క్లబ్ గుర్తుకొచ్చి మమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నారు. మా ఇంటర్వ్యూ క్లబ్ అనేది లేకపోతే క్లబ్ కలకలాడుతుంటారు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. లేడీస్ ఉంటేనే ఏ క్లబ్ అయినా ఏ మీటింగ్ అయినా బాగుంటుంది. ఈరోజు చాలా సుదీనం. ఎందుకంటే మన రోటరీ క్లబ్ నుంచి ఫస్ట్ మన ప్రవణ, తర్వాత మన సాధు గోపాలకృష్ణ గారు మన డిస్ట్రిక్ట్ చైర్మన్ గా ఎలక్ట్ అయినందుకు మా ఇంటర్వ్యూ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్స్, కంగ్రాచులేషన్స్. మా ఫస్ట్ లేడీ, మా ఇంటర్వ్యూ లేడీ సరస్వతి గారు కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. సార్ 2024-25లో మీ సేవలు మాతో కలుపుకొని, మా ఇంటర్వ్యూ క్లబ్ని కలుపుకొని దిగ్విజయంగా, అంటే మన ప్రొద్దుటూరు పేరు మార్పు రోజేలాగా ఇందాకన్నారు కదా, ఆ విధంగా సర్వీస్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ చేసే సేవలు కాకుండా ఒక వినూత్న పద్ధతిలో ఏదైనా, అంటే ఒక లాంగ్ ప్రాసెస్ లో ఏదైనా ఒకటి ఎరాడికేట్ చేసినప్పుడు మనం పల్స్పోలియో లాంటి ప్రోగ్రామ్స్ ఎలాగైతే చేసామో మన ప్రొద్దుటూరును కూడా ఒక ఆదర్శంగా తీసుకొని అలాంటి ప్రోగ్రామ్స్ ఏదైనా మాట కల్పన చేస్తే మేము కూడా భాగస్వాములై అందులో మా సహాయం మీకు అందిస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఆయన అన్ని రంగాలలో ఎడ్యుకేషన్, ప్రొఫెషన్, అనేక సంస్థల్లో కూడా పార్టిసిపేషన్ ఉంటుంది. ఏ సంస్థలైనా సాధు గోపాలకృష్ణ లేకుండా ఉండదేమో అనిపిస్తుంది. ఒక్కోసారి కనపడతాడు, వినపడతాడు, చెప్తాడు. అటువంటి వ్యక్తిని ఈ దినం గవర్నర్గా ఎలక్ట్ కావడం ఆనందంగా ఉంది. మరి ఈ ఆనందంతో, సన్మానంతో తిరిగి చివరిలో కూడా ఈ సన్మానాన్ని ఆయన పొందాలి. ఎలా పొందుతాడు? అనేక కార్యక్రమాలు చేసి అందరి మనసులు మెచ్చుకునేటట్లు చేయగలిగితే మరి తిరిగి ఒకసారి ఇదే మాదిరి అభినందించాలని కోరుకుంటున్నాను.
వేదిక పైన ఆశీర్వైన మా ప్రొద్దుటూరు రోటరీ క్లబ్ అధ్యక్షులు, మా మిత్రుడు బాబు అని పిలుస్తాం మేము, రామప్రసాద్ రెడ్డి గారిని. రామప్రసాద్ రెడ్డి గారు మరియు సెక్రటరీ గవ్వారి సినారేలాగా గవ్వారి గంజల వెంకటేశ్వర రెడ్డి గారు, ఆల్రౌండర్, కవి, గాయకుడు, ప్రజెక్ట చాలా ఉన్నాయి. తర్వాత మిడ్ టౌన్ ప్రెసిడెంట్ గారు, తర్వాత సెక్రటరీ గారు, మా ప్రెసిడెంట్ సరస్వతి గారు, మా శ్రీమతి, నన్ను రోటరీలో చేర్పించి మా గురువు గారు మెంటార్ ఫర్ మీ ఈ 1995లో రోటరీలో సభ్యులుగా చేర్పించిన మా ఎంఈఎన్ ప్రభు గారు, వారి గైడెన్స్ తోటి, సపోర్ట్ తోటి ఈ స్థాయికి నేను ఈరోజు గవర్నర్ మళ్ళీ కాగలిగాను. మరియు మా ఇంట్రెస్ట్ ఇందాక చెప్పారు, రోటరీ అంటే సేవా సంస్థ. మా ప్రొద్దుటూరుకే కాదు, రోటరీ ప్రొద్దుటూరు అంటేనే ఒక ఇమేజ్, పబ్లిక్ ఇమేజ్ కల్పించిన మా రోటరీ ఐ హాస్పిటల్ ట్రస్ట్ ప్రెసిడెంట్ గారు కుమార్, హలో శివకుమార్ గారు, ఈరోజు ఇక్కడ ఆహ్వానం మన్నించి అందరూ చేసిన మా రోటరీ సభ్యులకు, మిట్టవల్ సభ్యులకు, మా బంధుమిత్రులకి, స్నేహితులకు, అశ్వరాజులు అందరికీ నా నమస్కారం. అది ఏమీ చేయలేదు. నేను గవర్నర్ కావడానికి మా రోటరీ క్లబ్, ప్రొద్దుటూరు 2 క్లబ్స్ మరియు రోటరీ డిస్ట్రిక్ట్ అంటే మన ఆంధ్రప్రదేశ్లో 8 రెవెన్యూ జిల్లాలు, రాయలసీమ జిల్లాలు ప్లస్ నెల్లూరు కలిపి 8 రెవెన్యూ జిల్లాలు, కర్ణాటకలో 9 రెవెన్యూ జిల్లాలు, బీదర్ నుంచి ఇక్కడ బళ్ళారి, దావణగిరి, చిత్రదుర్గ, హోస్పేట ఇవన్నీ కలుస్తాయి అన్నమాట, గుల్బర్గా, ఇవన్నీ కలిపి ఒక రోటరీ డిస్ట్రిక్ట్ 3160 అంటారు. ఒక డిస్ట్రిక్ట్ ఒక పేరు ఇచ్చుంటారు. అట్లా మొత్తం ప్రపంచవ్యాప్తంగా 536 రోటరీ జిల్లాలు ఉన్నాయి. మన ఇండియాలో 40 రోటరీ జిల్లాలు ఉన్నాయి. మనకు ఎన్నిక కాబడినటువంటి రోటరీ గవర్నర్కి 3 సంవత్సరాల ముందే ఎన్నుకుంటారు. దాన్ని రోటరీ గవర్నర్ డెసిగ్నేటెడ్, నామినీ డెసిగ్నేట్ అంటారు. తర్వాత నెక్స్ట్ ఇయర్లో డెసిగ్నేట్ అంటారు. ఆ తర్వాత ఎలక్ట్ అంటారు. జూలై 1 నుంచి నేను గవర్నర్గా పదవి బాధ్యతలు చేపడతాను. సో ఇప్పుడు గవర్నర్ ఎలక్ట్ అనమాట. ఈ ఎలక్ట్ అయిన వాళ్ళకి ఒక టీంని ఏర్పాటు చేసుకొని మొత్తం జిల్లాలో ఈ 17 జిల్లాలు ఇందా చెప్పాను కదా, ఈ వీళ్ళు ఒక టీంని ఏర్పాటు చేసుకొని నెక్స్ట్ చేయబట్టే కార్యక్రమాలు ఏమేమి ప్రాజెక్ట్స్ చేయబట్టబోతున్నాం, వాళ్ళ యొక్క టార్గెట్స్ దీంట్లో కొన్ని చాలా కూలంకషంగా వివరంగా అని మాకు ట్రైనింగ్లో కూడా చెప్పడం జరిగింది. తర్వాత మాన్యువల్స్ ఉంటాయి, రకరకాల వెబ్సైట్స్ ఉన్నాయి. అన్నింటిలో వెళ్ళే ముందు మేము కొన్ని టెస్టులు ఉన్నాయి. ఆ ఎగ్జామ్స్ పాస్ అయితే ఒక సర్టిఫికేట్ ఇస్తారు. అయినప్పుడే వాళ్ళు ఎలిజిబిలిటీ అక్కడికి పంపిస్తారు ట్రైనింగ్. ఆ సర్టిఫికేట్ ముందు ఇండియాలో మన భారతదేశం, ఇండియా, నేపాల్, శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఈ గవర్నర్లకు అందరికీ బెంగళూరులో ఒక వారం రోజులు ట్రైనింగ్ జరిగింది. మా రోటరీలో ఒక ప్రత్యేకత ఏమంటే గవర్నర్కి ఒకరికి ఇవ్వరు, సతీ సమేతంగా ఇస్తారు. ఫస్ట్ లేడీ అంటారు. అంటే మీ ఇందాక చెప్పారు కదా మేడం, ఇంటర్వ్యూస్ ఇస్తారు. నేను అందుకే బెటర్ ఆఫ్ అంటాను, బెస్ట్ ఆఫ్ అంటాను. ఎవరైనా సరే రొటేరియన్, ఒకవేళ లేడీ రొటేరియన్ అయితే వాళ్ళ భర్త, లేకంటే మగవాళ్ళు అయితే వాళ్ళ భార్య, వాళ్ళ సహకారం లేనిది సంపూర్ణమైన సేవా కార్యక్రమాల్లో పాల్గొని దానికి న్యాయం చేయలేరు. కాబట్టి కంపల్సరీగా వాళ్ళ కుటుంబ భార్య భర్తలను ఇద్దరినీ ప్రాధాన్యత ఇచ్చి ఇద్దరినీ ట్రైనింగ్ పిలిచి వాళ్ళకు కొన్ని ప్రత్యేక శిక్షణలు, మాకు ప్రత్యేక శిక్షణలు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఫస్ట్ లేడీగా మా సరస్వతి, నేను ఒకటే చెప్తున్నాను, జనరల్గా ఈవెన్ నాట్ ఓన్లీ రోటరీ, ఎనీ డే టు డే లైఫ్లో కానీ మనం ఒక స్టేజ్కి రావాలంటే వితౌట్ సపోర్ట్ ఆఫ్ వైఫ్ వీ కెనాట్ డూ ఎనీథింగ్. అట్లాగే హస్బెండ్. సో విత్ వైఫ్ ఐ సే ఐఎమ్ హీరో, అదర్వైజ్ ఐఎమ్ జీరో. అది యాక్సెప్ట్. కాబట్టి ఈ కార్యక్రమాల్లో పాల్గొనడానికి మేము ముందు మెటీరియల్ అంతా ప్రిపేర్ అయ్యి వెళ్ళిన తర్వాత ఇప్పుడు గవర్నర్ పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు మాకు అడ్వైజర్గా ఉంటారు. రేపు మేము కొన్ని ఈవెంట్స్ కండక్ట్ చేయాల్సి ఉంటుంది.
జూలై 1 నుంచి 25 జూన్ వరకు రోటరీ ఇయర్ అన్నాం. ఈ దీంట్లో చేయాల్సిన దాదాపు 90 క్లబ్లు ఉన్నాయి. అన్ని క్లబ్స్ను విజిట్ చేయాల్సి ఉంటుంది నేను. తర్వాత వాళ్ళు చేసే సర్వీస్ ఏమి కార్యక్రమాలు వాళ్ళ గైడెన్స్ ఇవ్వాలి. తర్వాత మెంబర్షిప్ గ్రోత్ని పెంచాలి. రోటరీ ఇంటర్నేషనల్కు మనము ఒక ఫండ్ని క్రియేట్ చేసి వాళ్ళకి ఇవ్వగలగాలి. అలాగే సర్వీస్ ప్రాజెక్ట్స్ అన్నీ మానిటర్ చేసి వాళ్ళు సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేశారా లేదా అని ట్రాన్స్పరెంట్గా అకౌంటబిలిటీగా ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేయాలి. రాబోయే నెక్స్ట్ ఎన్నుకోబడ్డాడు కర్ణాటక. మనకు ఆనవాయితీ ఒక సంవత్సరం కర్ణాటక, ఒక సంవత్సరం ఆంధ్ర ఇక్కడ జరుగుతుంది. 1905లో ఫిబ్రవరి 23న రోటరీ సంస్థను అమెరికాలో పాల్ హ్యారిస్ అనే అతను తన స్నేహితులు 4 కలిసి ప్రారంభించారు. ఖచ్చితంగా ఎటువంటి అనుమానం లేకుండా ఖచ్చితంగా గంటలు చేస్తాను. టార్గెట్ కూడా 3 మంది డిస్ట్రిక్ట్ నెంబర్ 3160 నాకు $2,50,000 ఇప్పుడు గవర్నర్కి ఇచ్చారు. సార్ 10% 275 చేయమంటే కాదు 3,160 నేను చేయడానికి ప్రయత్నం చేస్తాను మన క్లబ్ నెంబర్ అని చెప్పాను. అలాగే సభ్యులు కూడా ఇప్పుడు 2,800 ఉంటే 3,160కి నేను పెంచుతాను సార్ నా పీరియడ్లో నేను నా మీటింగ్లో చెప్పడం జరిగింది. సో కాబట్టి మీ అందరి సపోర్ట్ సహకారంతో డెఫినెట్గా మనం సక్సెస్ చేస్తాము. అన్ని చక్కగా కార్యక్రమాలు నెరవేరుస్తామని చెప్పి ఖచ్చితంగా మనం అనుకునేవి నెరవేరుస్తామని సభ్యులందరికీ పెట్టోన్ సభ్యులందరికీ వచ్చిన వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్ అండ్ లాంగ్ యువర్ రోటరీ. నేను రోటరీ క్లబ్ సభ్యుని కాకపోయినా గత 30 సంవత్సరాలుగా నేను గెస్ట్గా వస్తున్నాను. ఎందుకంటే మా పిల్లకి ఈ రోటరీ క్లబ్కు ఉండేటంటే 30 సంవత్సరాల క్రితం జ్ఞానం చేయడం వల్ల నేను ఒక గెస్ట్గా అన్ని సమావేశాల్లో వస్తున్నాను. కానీ గోపాలకృష్ణ ఈ రోటరీ క్లబ్లో ఒక మానిటర్ లాగా ఒక అద్భుతమైనటువంటి ఆయన పీరియడ్లో అనేక కార్యక్రమాలు చేశారు. ఒక మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించాడు, ఒక పారిశ్రామిక సదస్సును నిర్వహించాడు. అలాగే రోటరీ క్లబ్ ఆయన చేసిన సేవలు ఇతరులందరికీ మార్గదర్శకమని నేను చెప్తాను. ఎందుకంటే కనుక ఆయన చేసినటువంటి తెలుస్తున్నది అటు సాధు ఫౌండేషన్ ద్వారా తల్లిదండ్రులు పెట్టడం అయితేనేమి, కరోనా వచ్చే కనుక ₹1,00,000 విధానం చేయడం అయితేనేమి, ఇలాంటి అనేక కార్యక్రమాలు చేయడంతో పాటు మా పుట్టపర్తి సాహిత్య పీఠానికి ఆయన ఒక ఉపాధ్యక్షుడిగా ఉంటూ పుట్టపర్తి నారాయణాచార్యుల మీద ఉన్నటువంటి భక్తితో శివాలయంలో ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఘనత సాధు గోపాలకృష్ణకే తెలుస్తుంది. అది చిరస్వర్ణమైనది. అలాగే ప్రొద్దుటూరులోనే కాకుండా కడప జిల్లాలో లేని విధంగా అందరికీ నవ్వులు కావాలి. నవ్వు ఉంటేనే సంతోషం, సంతోషానికి నవ్వు జీవించు అనేటువంటి ఆశయంతో ఫండ్లను చేసేసి ఒక 5 సంవత్సరాల పాటు ఒక చరిత్రను సృష్టించినటువంటి సాధు గోపాలకృష్ణకు గొప్పటువంటి ఒక విభిన్నమైనటువంటి ఒక కోర్సును అంటే కనుక చార్టెడ్ అకౌంటెంట్ గా ఆ కాలంలో లేదు ఎవరు. అటువంటి చార్టెడ్ అకౌంటెంట్ గా ఆయన ఆ కోర్సును ఎంపిక చేసుకొని 6 నెలల్లో ఉన్నతంగా ఉద్యోగం చేస్తూ కూడా వాటిని విస్మరించి అక్కడి నుంచి రాజీనామా చేసి మన ఊరికి ఏమైనా చెయ్యాలి అనేటువంటి తలపుతో వచ్చి ఈరోజు గోపాలకృష్ణ ప్రొద్దుటూరులోనే కాదు కడప జిల్లాలో ఒక అదృష్టశాలి. ఎందుకంటే మా చెల్లెలు చేసుకున్నారు. మా చెల్లెలు పేరు ఇంకా సరస్వతి. ఆయన దేశంలోనే అమెరికా దేశాలలో ప్రపంచ దేశాలలోకి వెళ్ళి ఒక 253 దేశాలలో పాల్గొన్నటువంటి రోటరీ క్లబ్ సంస్థలో ఆయన జిల్లా దర్శకంగా ఆయనకున్నటువంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ చెప్పేవాడు. ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ చెప్పడం వల్ల ఆయనలో మంచి వాక్యాన్ని, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, మంచి వక్తగా ఉన్నాడు. ఆయన కవి కూడా. ఆ విధంగా మన దేశం యొక్క కీర్తిని, ప్రతిష్టను మన ప్రొద్దుటూరు రోటరీ క్లబ్ యొక్క ఘనతను కూడా చెప్పడానికి ఆయన ఎంతగానో తోడ్పడింది. ప్రొద్దుటూరుకే గర్వకారణంగా ఆయన 24-25లో గవర్నర్ అంటే కనుక చిన్నప్పుడు నేను ఎంతో ఒక గొప్పగా చూశాను. మా గవర్నర్ అంటే కనుక మన ఊరికి రావడమే గొప్ప గవర్నర్. అటువంటి గవర్నర్ గా ఆయన ఆ ఒక స్థాయికి చేరి తన హుందాకరణతో నింపుకొని అనేక సేవా కార్యక్రమాలు ముందు చేస్తూ ఆయన అందరికీ మార్గదర్శిగా, అందరికీ స్ఫూర్తిదాయకంగా
అనేటువంటి చెయ్యాలి అనేటువంటి మార్గదర్శిగా స్ఫూర్తిప్రదంగా నిలవాలి అని కోరుకుంటూ ఆయనకు నా హృదయపూర్వకంగా అభినందనలు శుభాకాంక్షలు చేస్తున్నాడు. నాకంటే చిన్నవాడే గోపాలకృష్ణ, కానీ నేను ఆయన బావ అంటాను, ఆయన నన్ను బావ అంటాడు. మేమిద్దరు కృష్ణార్జునులాగా అనేక కార్యక్రమాల్లో నిర్వహిస్తూ ఉంటాము. ఆ విధంగా కూడా ఒక చరిత్రను సృష్టించే విధంగా గోపాలకృష్ణ కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ సెలవు.